ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నేను కేరళ వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసింది, ఎందుకంటే ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను. నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కేరళలో ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది చాలా ఫేమస్ అండ్ అవి బాగా ఎఫెక్టివ్ మెడిసిన్ ఇస్తారు వాళ్ళు. అవి అన్ని రూట్స్తో ప్లాంట్ బేస్ ఇవన్నీ అంటే ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఏది ఉండదు, మొత్తం ఆయుర్వేదిక్ మెడిసినే. సో మేము కూడా అక్కడ ఉండే ఒక ఆయుర్వేదిక్ ఫామ్కి అయితే విజిట్ చేశాము. మాకైతే ఒక గైడ్ని అసైన్ చేశారు. మా గైడ్ అయితే మాకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది, అంటే ఏ ప్లాంట్ దేనికి యూజ్ అవుతుంది, ఏ ప్లాంట్తో దేనికి యూసేజ్ ఎక్కువ అని చెప్పి ప్రతిదీ క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ పైన మనకి ఇది స్టోర్ టైప్ ఉంది, అంటే ఆయుర్వేదిక్ అన్నీ సంబంధించినటువన్నీ ఉన్నాయి. అక్కడ స్టోర్ ఉంది. ఆ స్టోర్లో ఏంటంటే డాక్టర్స్ కూడా ఉంటారు. మనకి కన్సల్టేషన్ అనేది ఫ్రీ. సో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వాళ్ళే దానికి తగ్గ మెడిసిన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే ఆయుర్వేదిక్ అనేది మనం లైఫ్లో 1 టైమే యూజ్ చేయాలి. ఇప్పుడు మేము తీసుకున్న మెడిసిన్స్ కూడా లైఫ్లో 1 టైమే యూజ్ చేయాలి. ఆ 1 టైం చేసిన యూజ్ అనేది మనకి లైఫ్ లాంగ్ అనేది యూజ్ అవుతుంది. దట్ ఈస్ వన్ పాయింట్. అనదర్ పాయింట్ ఏంటంటే మెడిసిన్ అనేది కొంచెం కాస్ట్లీ అనిపించింది, కానీ మేబీ అంటే మేము యూజ్ చేశాక మీకైతే చెప్తాము ఎట్లా రిజల్ట్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడైతే మేము ఏమేమి తీసుకున్నాము అనేసి మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే హెయిర్ ఆయిల్ తీసుకున్నాము. ఇది అరౌండ్ మాకు 2980 రూపీస్ పడింది. నెక్స్ట్ అయితే ఫేస్కి సంబంధించింది తీసుకున్నాము. ఫేస్కి అడిగితే వాళ్ళు అలోవెరా జెల్ టైప్ది ఇచ్చారు. హలో హైలు జెల్ ఇది కొత్తగా ఉంది మేము. అండ్ కుంకుమది తైలం ఇచ్చారు. ఇవి 2 ఫేస్కి అని తీసుకున్నాము. ఇవి 2 అరౌండ్ ఇది 730 రూపీస్ పడింది. ఇదైతే 1150 రూపీస్ పడింది. సో అంటే కొంచెం కాస్ట్లీ అనిపించాయి, కానీ యూజ్ చేస్తే కానీ తెలీదు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ఇంకోటి ఫేస్కి ఏం తీసుకున్నానంటే రోజ్ వాటర్ తీసుకుని జస్ట్ 140 రూపీసే. సో అందరూ ఎఫోర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ కేరళలో హనీ కూడా ఫేమస్ ఫ్రెండ్స్. సో హనీ అయితే తీసుకున్నాం. ఇది వైల్డ్ హనీ, ఇది ఫ్లేవర్డ్ హనీ. ఇది పొమోగ్రానేట్ ఫ్లేవర్డ్ హనీ, ఇది వైల్డ్ హనీ. ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి అశ్వగంధ, పిల్లలకే కాదు మనకి పెద్దవాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. లైఫ్ టైంలో వన్సే యూజ్ చేయాలి. అశ్వగంధ అనేది మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. మనం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మనకి బర్డెన్గా ఉన్నప్పుడు, మనకి బాడీలో హీట్ ఎక్కువ అయినప్పుడు, అనీజీగా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు మనకి అశ్వగంధ అయితే యూజ్ అవుతుంది. సో ఈ మెడిసిన్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మి అనేది ఏంటంటే ఇది ఎక్కువ మనకి మైండ్కి వర్క్ అయ్యే మెడిసిన్. ఇది బ్రహ్మి అంటారు. సో అందుకే దీనికి మేబీ అంటే బ్రహ్మి అనేది మైండ్కి చాలా ఎక్కువ యూజ్ అయ్యే మెడిసిన్. సో దానికి సంబంధించింది కాబట్టి మేబీ బ్రహ్మి అని నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఇది మా ఫ్యామిలీలో మా చైల్డ్ ఒక అబ్బాయికి ఆస్తమా ఉంది. సో ఆస్తమా రిలేటెడ్ ట్యాబ్లెట్స్ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ లాస్కి అని అడిగితే యాక్చువల్లీ వెయిట్ లాస్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకున్నాము. అవి ఇప్పుడు ఎక్కడున్నాయో కనిపించలేదు. సో ఇవి ఏంటంటే అవిపతి చూర్ణం. ఇది ఏంటంటే ఇవి వెయిట్ లాస్కి కొంచెం యూజ్ అవుతాయి అండ్ ప్లస్ స్టమక్లో ఉండే మొత్తం వేస్ట్ అంతా క్లియర్ అవ్వడానికి యూజ్ చేస్తుంది. సో నేనైతే ఇంకొక తులసి ఒక రోల్ ఆన్ తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ సోప్స్, అక్కడ కొంచెం న్యాచురల్గా ఉంటాయి కదా, మొత్తం ఆర్గానిక్ కాబట్టి నేను 2 సోప్స్ అయితే తీసుకున్నాను. ఒకటి బీట్రూట్ సోపు, ఇంకోటి కోకోనట్ సోప్. అలానే ఇంకా మీ అందరికీ తెలుసు కదా కేరళ అంటే కోకోనట్ ట్రీస్కి చాలా ఫేమస్ అని. సో కోకోనట్ వాటర్, కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో నేనైతే నార్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకోలేదు, ఎక్స్ట్రా వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. నేనైతే కేరళలో ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. మొత్తం కలిపి అంటే ఇవి కొన్ని డబల్ తీసుకున్నాము, కొన్ని 2 తీసుకున్నాం, కొన్ని 3 తీసుకున్నాం. ఓవరాల్గా మనకి ఎంత అయ్యిందంటే 20 + 14 34 కేక్ అయితే మేము పర్చేస్ చేసాము. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇవన్నీ మేము యూజ్ చేసి
ఎంత ఎఫెక్టివ్ ఉన్నాయో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.